ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో చాలా దారుణమైన విషయం జరిగింది. 8 మంది కార్మికులు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఒక కన్వర్జేషన్ లోపం వల్ల, ఒక సాంకేతికత సరిగ్గా లేకపోవడం వల్ల జరిగింది. 1500 నుండి 1600 టెంపరేచర్ తో ఉండే ఈ లిక్విడ్ 8 మంది మీద పడిపోయింది. ఇందులో ఇంకొక 6 హాస్పిటల్లో వైద్యం పొందుతూ ఉన్నారు. ఇందులో కంపెనీకి సంబంధించిన 3 అయితే, మిగతా వాళ్ళందరూ కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించిన వాళ్ళు. అయితే దీని మీద యూనియన్ మినిస్టర్ కుమారస్వామి గారు, ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా స్పందించి ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి 24 లక్షలు ఇస్తూ, అలాగే ఇప్పుడు ప్రజెంట్ గాయపడిన వాళ్ళకి 10 లక్షలు ఇస్తూ ఒక ఉద్యోగాన్ని ప్రకటించడం జరిగింది చనిపోయిన కుటుంబస్తులకి. దీనికోసం ఫ్యామిలీని పెంచడం కోసం ఎక్కడెక్కడో బతికిన వాళ్ళు ఎలాగైనా ఫ్యామిలీని పెంచాలి, పిల్లల్ని పెద్ద చేయాలని ఒక ఆశతో, ఒక చిన్న ఉద్దేశంతో ఇలాంటి ప్లేసులకు వస్తూ ఉంటారు. ఇలాంటి భయంకరమైన కంపెనీల్లో పనిచేయడానికి, అంటే ప్రాణాన్ని తెగించి పనిచేయడం అంటారు కదా. బోర్డర్లో జవాన్ ఎలా అయితే పనిచేస్తాడో మన దేశంలో కార్మికులు కూడా అలానే కష్టపడుతూ ఉన్నారు. ఇది ఒక గవర్నమెంట్ అండర్లో ఉండే ఒక పెద్ద స్టీల్ ప్లాంట్. ఇక్కడే ఇలాంటి సాంకేతిక లోపాల వల్ల జరుగుతూ ఉంటే మన రాష్ట్రంలో, మన దేశంలో, మన జిల్లాలో, రాష్ట్రం మొత్తంలో చూసుకుంటే వైజాగ్ అంత స్టీల్ ప్లాంట్ అంత పెద్ద కంపెనీలు కాకపోయినా సరే, మెటల్ తయారయ్యే ఫెరో అలాయ్స్ కంపెనీలు దాదాపు 70 నుండి 80 వరకు ఉన్నాయి. అక్కడ కార్మికులు ఎలా చూసుకుంటున్నారు, వాళ్ళకి షూ లాంటి సదుపాయాలు ఉన్నాయా లేవా, హెల్మెట్ లాంటి సదుపాయాలు ఉన్నాయా లేవా, వాళ్ళంతా ధూళి మింగుతారు కదా, వాళ్ళకు వచ్చే జీతం అంతా, వాళ్ళు అన్ని కష్టాలు పడతారు కదా. కార్మికుల కష్టాన్ని దోచుకుంటుంటారు తప్పించి వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. దీని మీద కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి అని